రావణుడు లక్ష్మణుడిని ఎందుకు ఎత్తలేకపోయాడు? లంక యుద్ధ భూమి గర్జనలు, ధ్వనులు, ఆయుధాల మోగింపులతో విరిగిపడుతోంది. ఆ యుద్ధరంగంలో ధైర్యంగా, అపారమైన వీర్యంతో నిలబడి ఉన్నాడు శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు. అయితే ఒక క్షణం యుద్ధ దిశను మార్చేసింది. రావణుడిని కుమారుడు, మహాయోధుడు ఇంద్రజిత్ మేఘనాథుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన ఆయుధం లక్ష్మణునిపై పడింది. అతడు నేలమీద పడిపోయాడు, స్పందన లేకుండా. దూరంలో నుంచిన రావణుడు ఈ దృశ్యాన్ని చూసి ఆలోచించాడు. ఈ యోధుడిని బంధించి తీసుకెళ్లగలిగితే రాముని మనోబలం దెబ్బతింటుంది. వాళ్ల బంధం ఎంత గాఢంగా ఉందో నాకు తెలుసు. ఇదే అవకాశం. ఆలోచన వెంటనే చర్యగా మారింది. రావణుడు యుద్ధ రంగంలోకి దూసుకొచ్చాడు. లక్ష్మణుడి శరీరానికి దగ్గరికి వచ్చి అతనిని ఎత్తేందుకు వంగాడు. కాని అప్పుడే ఆధ్యాత్మిక రహస్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. రావణుడు ఎంత శక్తినిచ్చినా లక్ష్మణుడు కదలడం లేదు. రావణుడు ఆ కాలంలో కైలాస పర్వతాన్నే ఎత్తిన శక్తివంతుడు. ఇప్పుడు ఈ ఒక్క యోధుడిని ఎత్తలేకపోతున్నాడు. విచిత్రంగా అతడు మళ్లీ ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. కోపంతో కట్టకట్టలేక రావణుడు అరిచాడు, ఇది ఏ మాయ? ఈ శరీరమంత బరువా? అయితే ఇది మాయ కాదు. లక్ష్మణుడు సాధారణ మానవుడి కాదు. అతడు ఆదిశేషుని అవతారము, శ్రీ మహావిష్ణువు విశ్రాంతి చెందే సర్పరాజు. అతని శరీరం ఎంత నిశ్చలంగా ఉన్నా అది ధర్మం, భక్తి మరియు దేవత్వంతో నిండి ఉంది. రావణుడు అధర్మపు మార్గంలో నడిచే ఆ ధర్మబలం ముందు బలహీనుడైపోయాడు. అప్పటికి హనుమంతుడు వచ్చాడు. రావణుడు ని చూసి ఒక్క పరాక్రమంతో ముందుకు దూసుకెళ్లి అతనిని వెనక్కు తరిమాడు. ఆ తరువాత సంజీవని మూలికను తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. ఆ క్షణంలో ఒక గొప్ప సత్యం బయటపడింది. అధర్మం చేతులు ధర్మాన్ని ఎత్తలేవు.